పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు. అలాగా పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి. వైదికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి ఆ పద్ధతి అంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది. తనకు కల వచ్చింది, ఆ కలలో తనకు రంగనాథుడికి వివాహమైనది, ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురాలికి గోదాదేవి. అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ బంతులాడటం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది. దాన్ని మనం సేవిద్దాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి நித்யம் அல்லினாள் தாமரவேலாரணங்கினின் துணை வல்லினாடாண்ட மடமையில் மெல்லியலால் ஆயர் குலவேந்தனாகத்தால் தென் புதுவை பேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடகின்னான் என்னேதிர் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினார் வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடகின்னான் என்னேதிர் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினான் நாளைவதுவை மணமென்னு நாளிட்டு நாளைக்க முகு பரிசுடை பந்தல்கி மரவன் கோவிந்தன் என்பானோர் காளை